Brigade Palpitaire, 1 BHK, 2 BHK, 3 BHK flats available. Burigere Cross, Bengaluru. Please contact this number. బట్ ఆల్ ద సేమ్ ఈ హీరోలందరూ వాళ్ళ రిస్క్ కూడా ఒక సినిమాలో ఎంగేజ్ అవ్వడం ఈజ్ వెరీ హై బికాస్ వాళ్ళు తొందరగా పీక్ అయిపోతారు. ఆ తర్వాత దానికంటే ఏదైనా తక్కువ ఇస్తే చూసుకోరు. చచ్చినట్టు ఆ లీగ్ ఆఫ్ మార్కెట్లోనే ఇప్పుడు ప్రభాస్ వచ్చి సడన్గా మంచి ఒక ఇలాంటి ఒక 127 hours లాంటి సినిమాలో ఆర్ సంథింగ్ చేస్తారా అంటే వెదర్ పీపుల్ విల్ డైజెస్ట్, వెదర్ హీల్ టేక్ దట్ రిస్క్ వీ డోంట్ నో. హీఈస్ కంపెల్డ్ టు వర్క్ నౌ ఇన్ వెరీ వెరీ బిగ్ ప్రాజెక్ట్స్. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు 127 hours ఈ లెక్క తెలియదు అనుకోను ఏదో సంథింగ్. ప్రభాస్కి డబ్బులు ఇచ్చేది నాట్ అబౌట్ ది స్టోరీ, నాట్ అబౌట్ దట్. అతను స్క్రీన్ మీద హై స్పీడ్లో వస్తే అంతమంది ఎక్సైట్మెంట్ వస్తుంది అనేది కాస్టింగ్ ఫ్యాక్టర్. అది దట్ ఈస్ వాట్ సూపర్ స్టార్స్ ఆర్ సపోజ్ టు బి. అప్పుడు అలాంటి మూమెంట్స్ ఉన్న స్టోరీనే వాళ్ళు ఎన్నుకుంటారు. అదే వాళ్ళు వచ్చి వేరే సినిమా తీసినప్పుడు ఆమీర్ ఖాన్ ఒక్కడే చాలా తెలుగు చేస్తాడు. ఆమీర్ ఖాన్ ఏం చేస్తాడంటే ఇప్పుడు ఏంటి, ఒక సపోజ్ తను గజనీ లాంటి సినిమా తీసాడు కూడా చాలా పెద్ద హిట్ అయ్యేది. తర్వాత తను తారే జమీన్ పే తీస్తే తారే జమీన్ పేలో చూస్తారా, అది మంచి స్టోరీ, కానీ గజనీకి అలవాటు పడిన వాళ్ళు దీన్ని చూస్తారా అంటే దానికి ఆమీర్ ఖాన్ ఏం చేశాడంటే గజనీ నమ్మిన ప్రైస్లో 1/10 కమ్మాడు తారే జమీన్ పే. అప్పుడు ఆమీర్ ఖాన్ లాజిక్ ఏంటంటే నేను ఈ సినిమాలు కూడా చేస్తాను, కానీ ఆ ప్రైస్కి అమ్మినప్పుడు ఆ ఆడియన్స్ నేను రీచ్ అవ్వలేను. దీని ఆడియన్స్ దీనికి ఉండదు. కరెక్ట్. యా, అప్పుడు ఏమైంది, గజనీ కాస్ట్ 40 crores అయితే ఇది 5 crores అయింది. 5 crores అయ్యేటప్పటికి ఇది కూడా 60 చేసింది. 60 crores తారే జమీన్ పే. అదే ఒక 90 చేసి ఉండొచ్చు. 60 కాకపోయినా 10 చేసినా కూడా హిట్టే కదా. అప్పుడు ఏంటి, మీరు ఎంత కాస్ట్ చేశారు, ఎంత వచ్చింది చూసి 100 మంది 1000 మంది చూసారు అనుకోండి ఆ పెద్ద సినిమా, దాంట్లో 900కి నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళు చూసారు, మీరు ఆ డబ్బులు అయితే మీకు వచ్చేసినాయి. ఇప్పుడు ఇక్కడేమో 100లో 90 మందికి నచ్చినాయి. అవును, కానీ ఈ సినిమా చూసే జనం ఉన్నదే 100 మంది. నేను వాళ్ళని సాటిస్ఫై చేసినా కూడా నాకు హ్యాపీ. అది ఆమీర్ ఖాన్ లెక్క. ఓహో, అంతే. యా, అందుకని తను ఎక్స్ట్రీమ్లీ లో బడ్జెట్ ఇది వేస్తాడు, లేకపోతే వెరీ హై బడ్జెట్, రెండు. అప్పుడు వాటి డిజైన్ వేరే ఉంటుంది అంతే. ఎఫెక్టివ్లీ ROI ఈస్ బెటర్ సాటిస్ఫైడ్ హియర్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ROI డెఫినెట్లీ. మీరు 40 crores సినిమా 90-80 చేయడానికి, 5 crores సినిమా 60 చేయడానికి ఎంత డిఫరెన్స్ ఉంది. పీకే గురించి కూడా అలాగే చెప్పారు. పీకే సినిమా రిలీజ్ అయినప్పుడు ఆమీర్ ఖాన్ ప్రొడ్యూస్డ్, దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాజ్ మచ్ లెస్ దెన్ సో మెనీ అదర్ ఫిల్మ్స్ ఆ టైంలో వచ్చినవి ఆ లీగ్లో. సో బట్ ఇవన్నీ ఏంటంటే ఈ యాజ్ అన్ అనాలిసిస్ ఇదంతా హాలీవుడ్ స్టార్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టామ్ హ్యాంక్స్ ఉన్నాడు, హీల్ డూ కాస్ట్ అవే, ఒకే యాక్టర్ మొత్తం ఐలాండ్లో ఒకడే ఉంటాడు. హీల్ డూ ఎ వెరీ బిగ్ బడ్జెట్ ఆఫ్ సమ్ అదర్ ఫిల్మ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా స్టూడియోస్ కంట్రోల్ చేస్తాయి, బయర్స్ ఉండవు. ఈ బయర్స్ మీడియేషన్ లెవెల్లో ప్రైసెస్ అనేది ఇది అయిపోతుంది. అప్పుడు PVR జానేతో జానేనా సినిమా, అదే ఒక 5 కోట్ల సినిమా, ఆమీర్ ఖాన్ మేనరుడు, ఆమీర్ ఖాన్ ప్రొడ్యూస్ చేశాడు. చాలా ఆమీర్ ఖాన్ ఏం చేశాడు, అది వాళ్ళు 35 crores ఆఫర్ ఇచ్చారు కొనడానికి. ఆమీర్ నేను వద్దన్నాడు, నేను 5 కోట్లకి తీశాను, మీరు నాకు 70 వద్దు, అసలు రిలీజ్ చేసి 95% ప్రాఫిట్ నాకేమన్నాడు. అప్పుడు ఆమీర్ లాజిక్ ఏంటి, నేను 35కి నేను ఇస్తే అది 30 కలెక్ట్ చేసినా ఫ్లాప్గా వస్తుంది, 5 crores పోయినాయి కాబట్టి. నేను 5K ఇస్తే 6 వచ్చినా కూడా హిట్ అది. కరెక్ట్. యా, ఈ లాజిక్ ఆమీర్ చేసినాడు, ఎవరు చేయరు. అప్పుడే మీకు ఒక ప్రభాస్ ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుంది, మళ్ళీ రాధేశ్యామ్ మీద ఆడదాం, సడన్గా రాధేశ్యామ్ ఏమైపోయింది, అదేంటి, బికాస్ ఆఫ్ ద కాస్ట్ ఫ్యాక్టర్ అండ్ ద సెల్లింగ్ ఫ్యాక్టర్. అది. సో మేము ఎంత పెట్టి తీసాం, ఇలా అద్భుతమైన గ్రాఫిక్స్, అసలు ఎవ్వరూ కనివిని ఎరుగని కొత్త కొత్త జంతువుల్ని కూడా తీసుకొచ్చేసాం గ్రాఫిక్స్తో, లేకపోతే ఫలానా లొకేషన్స్లో తీసాం ఒకప్పుడు, ఇవన్నీ కంప్లీట్లీ ఇల్లాజికల్ అనిపిస్తుంది మీరు చెప్తున్న ప్రపోజ్ చేస్తున్న మోడల్స్ని బట్టి చూస్తే. ఇట్ ఇస్ ఫైనలీ అంటే అది మార్కెట్ ట్రెండ్ అప్పుడు అంతే. మార్కెట్ ట్రెండ్ అందులో కూడా వర్కౌట్ అయినా ఉన్నాయి కదా. ఉంటాయి కరెక్ట్. సో అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది ఇందులో ఇందాక చెప్పినట్టు కొత్తదనం ఏంటంటే ఓపెనింగ్ డే తీసుకోవడం అనేది ఇంతవరకు జరగలేదు, ఫస్ట్ టైం జరిగింది.
యా ఓపెనింగ్ డే ఈజ్ ఓన్లీ రెలిగేటెడ్ టు ఎక్స్ట్రాడినరీలీ విజువల్ కాస్ట్ పెట్టి. ఇప్పుడు బాహుబలి ఆల్సో హిందీలో ఇట్ ఈస్ అ న్యూ కమర్స్ పీపుల్. ప్రభాస్ తెలియదు హిందీలో, రానా తెలియదు, రాజమౌళి కూడా తెలియదు, కానీ ఇది ఎక్స్ట్రావగాన్స్గా కనిపించింది. నెవర్ బిఫోర్ సీన్ విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ వాల్యూ అని హిందీ సినిమాలు ఎవరు చూడాల. స్ట్రీట్ అది కూడా కాదు కదా, అది అంటే దెయ్యం సినిమాది. దెయ్యం సినిమా 24 hour ఫిల్మ్ అది 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 చెప్పేది. సో ఇది ఒక షాకర్ అండ్ డెఫినెట్లీ అ కేస్ స్టడీ. ఇట్స్ డైరెక్షన్ చేంజర్. ఎందుకంటే అంత రిటర్న్స్ వస్తాయి కరెక్ట్గా ఉంటే చాలామంది ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతారు. ఫర్ స్మాలర్ ఎంత చేసిన 2-3 కోట్లు వస్తుంది, దానికి ఎందుకు మనం ఎంత పెట్టి ఆ టెన్షన్ అని అనుకునే వాళ్ళు దెబ్బ కొట్టిందంటే ఎంత రావటానికి ఛాన్స్ ఉందనేది ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ మార్కెట్ ఫర్ దట్. అవును, ఎందుకంటే ఎక్కడో విన్నాం సార్, ఇప్పుడు ఒక పెద్ద స్టార్ని ఎంగేజ్ చేయడం అంటే దాంతో వచ్చే అన్సీన్ కాస్ట్ బోల్డ్ అంత స్ట్రెస్, వాళ్ళ మేకప్ మ్యాన్లను చూసుకోవడం. కానీ అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద కోటరీ కదా. దట్ ఐ డోంట్ బిలీవ్. ఇప్పుడు నా పాయింట్, మీరు 100 కోట్లు హీరోకి ఇచ్చినప్పుడు ఇవన్నీ కలిపి తిప్పి కొడితే ఇంకొక 5 కోట్లు అవుతుంది. అవును, నేను ఎక్కడో మీరు అంత పెద్ద స్టార్ని తీసుకొచ్చి మీరు మళ్ళీ ఫిల్మ్ నగర్లో మేకప్ మ్యాన్ చీప్గా ఆడ పెడతారా? దట్ ఈస్ నాన్ ఇష్యూ. ఎందుకంటే మీరు ఆ రూట్లోకి వెళ్తే అవన్నీ అన్అవాయిడబుల్ థింగ్స్ అయ్యి. అంటే ఇంట్రెస్టింగ్లీ ఇదే టైంలో ఒక రీల్ రౌండ్స్ చేస్తుంది పాతది. బాహుబలి టైంలో మన రమ్యకృష్ణ గారి పాత్రని శ్రీదేవి గారికి ఆఫర్ చేశారని రాజమౌళి గారు చెప్పారు ఇది ఓపెన్లో ఒక ఇంటర్వ్యూలో. బట్ ఆవిడతో వచ్చిన అసోసియేటెడ్ కాస్ట్ అంత పెద్ద స్టార్ని తీసుకురావడం, అది ఇట్ వాజ్ అన్బిలీవబుల్ అని చెప్పి ఆవిడని డ్రాప్ చేసుకుని రమ్యకృష్ణ గారిని కాస్ట్ చేస్తే ఆవిడే ఆ పాత్ర కోసం ఆవిడే పుట్టారన్నట్టు వర్కౌట్ అయిపోయింది. బట్ అంటే ద రీజన్ ఐమ్ ఆస్కింగ్ ఇస్, సో నాట్ ఆల్వేస్ ఈస్ ద స్టార్ కాంబినేషన్ డెసిషన్. అది చాలా సార్లు అయింది. దట్ ఈస్ ఎ వెరీ వెరీ వెల్ నోన్ ఫ్యాక్ట్ అది. సో ఇప్పుడు మీరు సినిమా స్టార్ట్ అవ్వకముందుకున్న డెసిషన్కి సినిమా ఫైనల్ ఎఫెక్ట్, ఇప్పుడు చాలామంది శ్రీదేవి గారు ఉంటే అంత వర్కౌట్ అయ్యేది కాకపోవచ్చు అని అంటారు ఇప్పుడు. ఎందుకంటే ఆవిడ ఎఫెక్ట్ చూశారు కాబట్టి, ఆల్రెడీ ఫినిష్డ్ ఎఫెక్ట్ చూశారు కాబట్టి, యూనో. యా. సో మీరు ఎలా అప్రోచ్ చేస్తారు వర్మ గారు మీ ప్రాజెక్ట్స్ని? మీరు డూ లుక్ ఎట్ ఇట్ లైక్ అ బిజినెస్ ఆర్? ఐ హావ్ నెవర్ డన్ ఫిల్మ్ ఆన్ బోత్ కేసెస్. నాకు ఎక్సైట్మెంట్ కలిగించిన సబ్జెక్ట్ లాగా నేను చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు శివ ఉందనుకోండి, ఆ రోజుల్లో అంటే ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను కానీ హాఫ్ అయి ఉంటుంది. ఇది మామూలుగా అన్నపూర్ణ స్టూడియోస్ ఖర్చు పెట్టే ఆ టైంలో నేను అది బడ్జెట్ తగ్గించాలన్న ఉద్దేశం కాదు. ఆ సినిమాకి అంతే. నేను ఒక వీధిలో అంటే రియలిజం ఉంటుంది, ఎగ్జిస్టింగ్ ఇరానీ కేఫ్లో తీస్తే బాగుంటుంది. నేను ఇప్పుడు ఇరానీ కేఫే సెట్ వేస్తే మంచి బాగా లైటింగ్ అంతా చేస్తే అది శివాయి అవ్వదు. ఆ దృష్టితోటి నేను బడ్జెట్ కాన్షియస్, నాట్ అబౌట్ సేవింగ్ మనీ. వీ విల్ స్పెండ్ ఫర్ వాట్ ఈస్ రిక్వైర్డ్. సేమ్ థింగ్ అలాగే సత్య చేశాను. అబ్సల్యూట్లీ లొకేషన్స్ అన్నీ RE2 కెమెరాతోటి, కొన్ని సీన్స్ 5-6 ఉన్నారు యూనిట్ నెంబర్లు అంతే. బికాస్ టు మెయింటైన్ దట్ అథెంటిసిటీ. కరెక్ట్. ఇప్పుడంటే ఎప్పుడైతే మీ దగ్గర ఇంత మార్కెట్లోంచి ఎంత డబ్బులు వస్తాయని ముందే మీకు గ్యారంటీ ఉన్నప్పుడు, ముందే మీరు అనుకున్నప్పుడు, యూ విల్ వేస్ట్ ద మనీ. కరెక్ట్. దట్ ఈస్ అ ప్రాబ్లం. అది అంటే బికాస్ సమ్వేర్ వీ హ్యావ్ అన్నోయింగ్లీ మేడ్ ఎ స్టేట్మెంట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మాజిద్ మెమన్ అని ఇరానియన్ డైరెక్టర్. సో తను చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని ఒక సినిమా తీశాడు. అది ఇండియన్ మనీ వాల్యూలో 40 lakhs తీసాడు సినిమా. యా, అంటే కొన్ని రియల్ లొకేషన్స్, రియల్ పీపుల్. అతను చాలాసార్లు ప్రొఫెషనల్ యాక్టర్స్ని తీసుకోడు అసలు. అది మ్యాసివ్ హిట్ అయిపోయింది ఇంటర్నేషనల్ ఫిల్మ్ సర్క్యూట్స్, అంటే సెలెక్టెడ్ మార్కెట్స్. దాంట్లో ఆల్మోస్ట్ ఈ సేల్స్ కంపెనీస్ అన్నీ కలిసి $40 million రెవెన్యూ వచ్చింది ఆ సినిమాకి. అది బాంబేలో ఒక ప్రొడ్యూసరు దాని రైట్స్ కొన్నాడు 3.5 crores. ఇది 40 lakh ఒరిజినల్ కాస్ట్ అయితే 3.5 crores రైట్స్ కొన్నాడు. కొని ఈ తారే జమీ పేలో యాక్ట్ చేసిన పిల్లడు ఎవరితో ఉండవు, దర్శిల్ జాఫరీ అని, వాడికి 2 కోట్లు బుక్ చేశాడు ఆ పిల్లోడిని. ప్రియన్ డైరెక్టర్. ఇప్పుడు ఈ రెమ్యునరేషన్స్, రైట్స్, మేకింగ్ అన్నీ కలిపి వితౌట్ పబ్లిసిటీ ఇట్ కాస్టెడ్ అరౌండ్ 15 crores.
పబ్లిసిటీకి ఇంకో 10 ఖర్చుపోయాడు, 25. ఇది 40 lakhs సినిమా 25 crores అయింది ఇప్పుడు ఇక్కడ ఇండియాలో. అయిన తర్వాత దాని పేరు ఏం పెట్టాడు, తరరం పంపం. ఎందుకు తరరం పని పెట్టాడంటే అది పెద్ద హిట్ సాంగ్. దాంట్లో మన ఆమిర్ ఖాన్ ఇప్పుడు చెప్పాను కదా, తారే జమీన్ పర్. దాంట్లో పెద్ద హిట్ ఆ సాంగ్ మూలాన అందరికి దగ్గరికి వెళ్తుంది అని ఆడ ఉద్దేశం. వీడికి 2 కోట్లు ఎందుకు ఇచ్చావు అని అడిగాను అది దర్శన్ జాఫ్రీకి. సార్ ఇప్పుడు ఆమిర్ ఖాన్ కోసం వచ్చి ఉండొచ్చు, కానీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఆమిర్ ఖాన్ ఎంతో దానికన్నా ఎక్కువ వీడు నచ్చాడు అంటాడు వాడు, ఈ దర్శన్ జాఫ్రీ. అందుకని వాడు నెక్స్ట్ పిక్చర్కి వాళ్ళందరూ ఆమిర్ ఖాన్ ఆడియన్స్కి నేను 2 కోట్లు తీసుకుంటున్నానని అతని లెక్క. ఓకే, ఇది ఒకటి. ఇంకోటి ఏం చేశాడు, మొత్తం సినిమా అంతా ఇన్ఫిల్మ్ యాడ్స్, క్యాడ్బరీ చాక్లెట్, ఇది ఈ మిల్క్, అదేదో ఈ చిల్డ్రన్ ప్రోడక్ట్స్ అన్నీ నింపేశాడు దాంట్లో. ఇన్ఫిల్మ్ యాడ్స్ లాగా పెట్టి దాని నుంచి తీసుకోవడానికి. ఫైనల్గా రిలీజ్ చేస్తే మొత్తం 25 కోట్లు పోయినాయి. ఆడ 40 లక్షల్లో తీసి $40 million అది 25 కోట్లు చేసి 25 కోట్లు పోయినాయి. అప్పుడు నాకు ఒకటి చెప్పాడు బాంబేలో, ఈయన ఎంత తేడా వచ్చిందంటే, నేను మాజిద్ మెమీను పిల్లల కోసం తీసాడు సినిమా, ఈయన పిల్లల నుంచి డబ్బులు చేసుకోవడానికి తీసాడు. అది ప్రైమరీ ఇంటెన్షన్ డిఫరెన్స్ ఏంటంటే అది యూనో. సో ఇప్పుడు మీకు మల్టిపుల్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో. అవును. ఒకళ్ళేమో అసలు ఎంత కమ్మేయాలి సినిమా, ఎంత ప్రాఫిట్ వచ్చేయాలి, ఇంత కొనరు నా సినిమా అని చెప్పడానికి. ఇప్పుడు మీకు హాలీవుడ్లో దే గో డైరెక్ట్లీ, వాళ్ళు మీడియా డీటెయిల్స్ ఉండరు, వాళ్ళు దే విల్ టేక్ రియల్ టైం. ఇప్పుడు ఈ ఫోన్ చేసాడు అనుకోండి, ఫోన్ కంపెనీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, డైరెక్ట్గా మీరు కొంటేనే స్టేజెస్లో వెళ్తుంది అక్కడికి. సో ద ప్రోడక్ట్ హ్యాస్ టు వర్క్ ఇన్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ థింగ్లో. ఫిలింలో ఏంటి, మీరు బయ్యర్ కోసం తీస్తున్నారు అంతే కదా. బయ్యర్ కోసం తీసినప్పుడు వాడు మనకి ఎంత ఇస్తాడు, వాడిని ఇంప్రెస్ చేయడానికి అనేది ఎక్కడో సబ్ కాన్షియస్గా దట్ బికమ్స్ ఏ బిగ్గర్ పాయింట్ దెన్ ద యాక్చువల్ ఫిల్మ్. మర్చిపోతారు చాలాసార్లు అవును ఫిల్మ్ ఏం చేస్తున్నాం అని. కరెక్ట్. అంటే ఆనెస్టీ ఇన్ అ సర్టన్ వే, ఆనెస్టీ అంటారు కదా. అంటే అందరికీ జనాలు నచ్చాలని ఉంటుంది, అది కాదు. బట్ యూ కెన్ ఫర్గెట్ అండ్ ఈజీలీ డైవర్ట్ యువర్ అటెన్షన్ ఫ్రమ్ ద మెయిన్ పాయింట్. మీరు అసలు స్టోరీ ఎందుకు చేస్తున్నారు అని మీకు ఫస్ట్లో అన్న ఇంట్రెస్ట్ ఇంటెన్షన్ అని చెప్పి, ఇఫ్ ఇట్ గెట్స్ క్యారీడ్ అవే అది చివరికి వచ్చేవారు మీకే తెలియదు, అందరికీ. నేను కూడా దాంట్లో కొంచెం చేయి దాటిపోతుంది. ఒక పర్టికులర్ టైంలో మీరు మర్చిపోతారు అసలు మీరు ఎందుకు తీద్దాం అనుకున్నారు అనేది. ఇట్ విల్ గో ఆఫ్. దట్స్ వై ఐ ఫీల్ ఇట్స్ ఆనెస్టీ. అండ్ దట్స్ వై న్యూర్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళలో అది రీటైన్ అవుతుంది కొంతలో కొంత. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో ఒక కన్విక్షన్ సో కాల్డ్ వాట్ ఎవర్ పట్టు కూర్చుంటారు. బట్ వాళ్ళు కూడా మళ్ళీ రిపీట్ వండర్స్ చేయమంటే దే మే నాట్ బి ఏబుల్ టు డెలివర్, బికాస్ వాళ్ళు కూడా దే గెట్ క్యారీడ్ అవే విత్ సో మెనీ ఇన్ఫ్లుయెన్సెస్. కరెక్ట్. కానీ ఇంకో పాయింట్ ఏంటంటే ఇది చాలాసార్లు వర్కౌట్ కూడా అవ్వచ్చు. అంటే మీరు ఫిలిం ఎందుకు తీశారు, వాళ్ళు ఎందుకు చూశారు అనే దాంట్లో చాలాసార్లు డిస్కనెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అర్ధ సత్య వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిల్మ్స్. అవును, స్మితా పాటిల్, ఓంపురి. అది నేను ఆల్మోస్ట్ ఒక 7-8 సార్లు చూసుంటాను సినిమా. నేను ఆ డైరెక్టర్ని ఒకసారి రెహమాన్ స్టూడియోలో కలిసాను, గోవిందీలో అని. నేను ఆయనతో ఆ సినిమా గురించి మాట్లాడితే ఆయన సినిమాది నాకు చెప్పారు అసలు అది ఫాదర్ సన్ రిలేషన్షిప్ మీద నేను ఇన్స్పైర్ అయ్యి తీశాను, దట్ ఈస్ వాట్ విచ్ వర్క్. నేను అన్నాను, సరే నేను ఉట్టి ఫాదర్ సన్ సీన్లే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఉండని చెప్పా. ఇది రిపీటెడ్ వ్యూస్లో నేను చూసింది రామశెట్టి అని ఒక విలన్ క్యారెక్టర్ మలాను. నిజంగా ఆశ్చర్యపోయాను, ఎందుకంటే ఆయన కూడా తెలియదు కదా, సినిమా అయిపోయింది, రిలీజ్ అయిపోయింది, ఎవరెవరో ఏదేదో చెప్తారు. మెయిన్ రీజన్ దానికైనా నేను అనుకుంటే ఇక్కడ ఇంకో డైరెక్టర్ అసలు నేను ఆ సీన్ కోసమే చూడలేదని చెప్పాను. ఇప్పుడు బ్యాండిట్ క్వీన్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అది, పూలందేవి. అది నా ఉద్దేశంలో ఎలా తీయకూడదు అనే దానికి టెక్స్ట్ బుక్లో ఉన్న దాన్ని రీమేక్ చేశారు తెలుగులో.
అది దానికన్నా 10 రెట్లు అడిగింది. ఏది బ్యాండెడ్ క్వీన్ కన్నా ఎక్కువ. అప్పుడు ఏంటి అర్థం, దానికి ఏం చెప్తాను, దేర్ ఇస్ నో లాజిక్. ఏం లేదు. సో అంటే అది నా సెన్సిబిలిటీ అంతే, లాజిక్ ఉంది. ఆడియన్స్కి నచ్చింది, ఎందుకు నచ్చింది అంటే వాళ్ళు ఈచ్ పర్సన్ చెప్పాలి. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆర్జీవి గారు, ఆడియన్స్ టేస్ట్లు ర్యాపిడ్గా మారుతున్న వాట్ ఎవర్ ఆ ప్రిఫరెన్సెస్ అండ్ ప్రయారిటీస్ని సినిమా ఇండస్ట్రీ మోస్ట్ ఆఫ్ ద టైం మ్యాప్ చేయలేకపోతున్నారు. అవును, మ్యాప్ చేయలేక కొన్ని సినిమా ఇండస్ట్రీకి లీస్ట్ తెలుస్తుంది యాక్చువల్గా, ఎందుకంటే లోపల ఉన్నారు కాబట్టి. అవును, ఆడియన్స్ మధ్యలో ఉన్నవాడికి రిలేటివ్గా ఎక్కువ తెలియడానికి ఛాన్స్ ఉంది. రిలేటివ్లీ అది కూడా ఫుల్గా కాదు. ఎందుకంటే ఆడియన్స్కి తెలియకపోవచ్చు. నేను విజయవాడ నుంచి వచ్చి నేను హైదరాబాద్ మన అనుపూర్ణ తిరుగుతున్నప్పుడు ఇళయరాజా ఎంత పాపులర్ అనేది నాకు స్టూడెంట్గా ఉన్నప్పుడు తెలుసు. ఎందుకంటే మేము షాపులకి వెళ్ళి రికార్డ్ చేయించుకున్నాను క్యాసెట్లో. అక్కడ ఇళయరాజాకి సెపరేట్ బుక్ మెయింటైన్ చేసేవాడు. మిగతా చక్రవర్తి ఇది అది అందరూ కలిపి ఒక బుక్ ఉంటే ఇళయరాజా గారికి ఒక సెపరేట్ బుక్ ఉండేది. అది నేను చెప్తే అనుకున్న స్టూడెంట్స్ షాక్ అయిపోయాడు, వాళ్ళకి తెలియదు అసలు ఇళయరాజా అంత పాపులర్ అని. దానికి కారణం ఏంటంటే ఈ పెద్ద సినిమాలన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ చక్రవర్తి గారు వీళ్ళు చేసేవారు. ఈ వంశీ గారి ఇలాంటి అంటే ఒక లో బడ్జెట్ సినిమాలు అన్వేషణ ఇలాంటివి వచ్చి ఆ టైంలో ఏదో బాగానే ఉందంట. అప్పుడు దాని కలెక్షన్స్ ఏంటున్నారు కానీ మ్యూజిక్ జనాల్లో ఉన్న పాపులారిటీ గురించి తెలీదు. సో అప్పుడు నేను శివాకి ఇళయరాజా అని ఇన్సిస్ట్ చేస్తే చాలా కష్టమైనది. మరి చక్రవర్తి ఉన్నారంటే వాళ్ళు ఇళయరాజా అంటే అలా ఉండేది మాట బేసిక్గా. అదే అప్పుడు ఎందుకు అది లోపల ఉన్నప్పుడు వాళ్ళ వ్యూ పాయింట్ వేరు ఉంటుంది, పబ్లిక్లో ఉన్నదానికి. మీరు అప్పటికి బయట ఉన్నారు కాబట్టి మీకు తెలిసింది అది. ఎప్పుడైతే నేను లోపలికి వచ్చానో నాదే పరిస్థితి. మీరు అట్లీస్ట్ యూనో యు హావ్ బీన్, మీరు నచ్చిన సినిమా అది ఏవైనా అవ్వని అనే ఒక నాకు వచ్చింది అది. నేను ఇంటెన్షన్తో నేను హిట్ అయిపోవాలి, డబ్బులు సంపాదించాలి, నాకు అవార్డు వచ్చేయాలి అలా అని నేను ఎప్పుడు సినిమా చేయలేదు. అది నా పర్సనాలిటీ ట్రేట్ అంతే, అది తప్ప ఒప్పని కూడా అంటలా. యా. సో ఇప్పుడు ఒక చిన్న జోకే ఇచ్చాం మీరు పర్మిషన్ ఇస్తే. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగితే స్త్రీ ఎందుకు ఆడింది అని అది ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే దేశం అంతా ఆర్జీవీలా మారిపోతుందని. ఎందుకు ఆర్జీవీ స్త్రీని బాగా చూస్తారు కాబట్టి. అందులో స్త్రీ, అందుకే నేను జోక్ అని చెప్పాను సార్. అదే కాదు, నేను ఎలా స్త్రీనో చూస్తాను అలాంటి స్త్రీ లేదు దాంట్లో ఫస్ట్. ఓహో, అయితే ఈ టాపిక్ ఎక్కడతో మరి ఆ జోక్ని. బట్ సీరియస్లీ ఇట్స్ యాక్చువల్లీ మీరు అన్నట్టు ఇట్ ఇస్ ఛాలెంజింగ్. అంటే ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్కి చాలా ఇట్స్ అ లాట్ ఆఫ్ ప్రెషర్, ఎస్పెషలీ ఒక దారుణమైన పెద్ద సినిమా తీసేశాక ఇంకా తర్వాత ఇప్పుడు గద్దర్ 2, యానిమల్, స్త్రీ 2, ఇంత వేరీడ్ ఫిల్మ్స్ అసలు ఒకదానికొకటి సంబంధం లేకుండా అంత బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయంటే దాని అర్థం ఏంటి? జనాలు ఏదైనా చూస్తారు. అప్పుడు ఏదైనా చూస్తారని మనం అనుకుంటే ఏం చూస్తారో తెలియదు అనేది ఫాలో అవుతుంది. అంతే. అప్పుడు ఇంకా మనం అనుకున్నది మనం కన్విక్షన్తో చేయటం తప్పిస్తే there is no other choice for anybody. There's no other choice. After that it's about the figures. Correct. ఏ కాస్ట్లో తీయాలి, అవి ప్రాక్టికల్ డెసిషన్స్, అది వయబిలిటీ, ప్రాక్టికల్ డెసిషన్స్ అండ్ ఆల్ దట్. బట్ ఏదేమైనా మన కన్విక్షన్ని దాటి వెళ్ళి తీయడం వల్ల అది ఛాన్స్ ఆఫ్ హిట్ అవ్వడం ఉండొచ్చు కానీ బట్ దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ యుల్ ఫెయిల్ బికాస్ యు ఆర్ క్యారీడ్ అవే ఇన్ అ లాట్ ఆఫ్ నాయిసెస్ విచ్ ఇస్ నాట్ యువర్ ఓన్ వాయిస్. అంతేనా? That's the point. యా. సో ఇంట్రెస్టింగ్. మీరు స్త్రీ 2 ని ఇప్పుడు మీ 2గా మార్చి మేము వెళ్ళి చూస్తాం సినిమాని. అది నేను చూడలేదు ఇంకా. బట్ ద పాయింట్ ఈస్ దిస్ ఇస్ అ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్. మీకు రాజ్ కుమార్ రావు ఫ్రెండా సార్? ఐ నో హిమ్. You know him. Did you tell him that the film is? No. You haven't yet told. Well, I'm sure he'll be surprised with your tweet. And strangely, tana first film నాతో చేశాడు. Oh. He has some 3-scene role in Run. Yeah. కానీ ఇక్కడ అగైన్ ఐమ్ టెలింగ్ యూ, ఇది రాజ్ కుమార్ రావుకి సంబంధమే లేదు. ఇది కానీ 10 రోజులు అనుకున్నాడు కదా. ఫిలిం అనేది జస్ట్ ఇప్పుడు ఇంకోటి ట్రైలర్ అన్నారు కదా, ట్రైలరు ఎందుకు అసలు ఏం చూస్తారు ట్రైలర్లు అనేది. ఇప్పుడు చాలా సినిమాలు మీకు 20 మిలియన్ వ్యూస్ అలా 30 మిలియన్ వ్యూస్ వస్తాయి, సినిమాకి ఎవడు రాడు. అప్పుడు అక్కడ ఒక లాజిక్ ఏంటంటే ఇంతమంది చూశారు కాబట్టి వాళ్ళందరూ వస్తారు అని మనం అనుకుంటాం. అంతమంది చూశారు కానీ వాళ్ళు చాలామందికి నచ్చలేదని అప్పుడు అర్థమవుతుంది. అంతేగా. ఇప్పుడు ట్రైలర్ చూడటానికి నచ్చడానికి డిఫరెన్స్ ఉంది కదా.
అక్షయ్ కుమార్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ ఇన్ ద కంట్రీ అంటారు, నిజమా సార్? అక్షయ్ కుమార్ నో, ఇట్స్ నాట్ మోర్ దెన్ ప్రభాస్ అండ్ ప్రభాస్ ఇస్ హైయెస్ట్ పెయిడ్. ప్రభాస్ ఐ థింక్ వుడ్ బి ద హైయెస్ట్. నాకు సరిగ్గా ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ ఐ వుడ్ బిలీవ్. యా, బికాజ్ దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఒకటి ఫిలిమ్స్, రెండు దానికి మల్టిపుల్ లాంగ్వేజ్లో మార్కెట్ ఉంటుంది కదా, విచ్ అక్షయ్ కుమార్ వోంట్ హ్యావ్. కరెక్ట్, దట్స్ ట్రూ, దట్ మేక్స్ సెన్స్. యా, తప్పకుండా ఈ డార్క్ కామెడీ అండ్ సో ఇప్పుడు హారర్ కామెడీలు విపరీతంగా తీయటం మొదలెడతారు ఇప్పుడు అందరూ. ఇప్పుడు చక్కగా చేతులు కాదు ఇప్పుడు అంటే మీకు ఎనీ సక్సెస్ ఇస్ ఆల్వేస్ ఫాలోడ్ ఇమీడియట్లీ. యా, సో ఇప్పుడు ఒక మొత్తం ప్రొడక్షన్ ఆఫీసెస్ అన్నిటిలో ఒక డార్క్ గ్లూమీ లైటింగ్, ఎందుకంటే ఆ టోన్లో తీసేది ఇది. ఓహో, 3-2 లైటింగ్ టోన్ అది. మొత్తం లైట్లు హరిపేసి బ్లూ లైట్ వేసుకుని నాలుగు వేస్తారు. ఏంటి నాలో లేనిది అమ్మాయిలో ఏముంది అని ఆలోచించినట్టు నా సినిమాలో లేనిది ఆ సినిమాలో ఏముంది అని అందరూ ఆలోచించుకుంటూ ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలి. నేను యానిమల్ గురించి చెప్పినప్పుడు సందీప్ అంగకి చెప్పాను, మొత్తం ప్రొడక్షన్ ఆఫీస్లో మీ డిస్కషన్ రూమ్ ఉంటుంది కదా, ఆ డిస్కషన్ రూమ్లో డెసిషన్స్ తీసుకుంటారు. స్టోరీ ఏంటి, ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు వేరే వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు అందులో పెద్ద మాస్టిఫ్ కుక్క ఉందనుకోండి. ఇప్పుడు మీ కుక్క అంటే మీకు కంఫర్ట్ ఉంటుంది. ఆ బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇంత పెద్ద కుక్క ఏమైనా చేస్తుందా, గబుక్కుని కరుస్తుందా అనే ఒక టెన్షన్ ఉంటుంది కదా. ఆ టెన్షన్లో కూర్చుని దాని మూమెంట్స్ గమనిస్తూ ఉంటారు, ఇటు ఒకటి తిరుగుతూ ఉంటుంది. అలా గమనిస్తున్నారు అయితే. అది అలాగా యానిమల్ అనే సినిమా అది చేస్తాను నేను ప్రొడక్షన్ ఆఫీసెస్లో. అంతే, వీళ్ళు ఏం డిస్కస్ చేసినా యానిమల్ తిరుగుతూ ఉంటుంది వాళ్ళ మైండ్స్లో. కానీ అలానే అమాంతం ఇప్పుడు వెళ్ళి అంటే రణబీర్ కపూర్ని చూపించినట్టు వాళ్ళు ఎక్కడైనా ఎక్స్ట్రీమ్ సీన్స్ చూపించేది ఎక్స్ట్రీమ్ సీన్స్ మొలానే ఆడింది అంటే అదే కదా మిస్టరీ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అదే అందరికీ. ఇప్పుడు రీసెంట్గా ఒక డైరెక్టరు హిందీలో హిట్ అయిన సినిమా తీసాడు. దాని కమర్షియల్ ఎలిమెంట్స్ పెడితే ఇంకా బాగా ఆడుతుందని తన ఉద్దేశం. చాలామంది ఏమంటున్నారు, అది పెట్టిన వల్లనే మొత్తం స్పాయిల్ అయిపోయింది అంటారు. కానీ అది అయిపోయిన తర్వాత చెప్పొచ్చు ఎవరైనా, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్తారు. ఆ టైంలో తను అనుకున్నది. ఇంకోటి సినిమా అనేది ఎప్పుడు ఒక్కడి మళ్ళీ అవ్వదు కదా. అవును, హీరోకి నచ్చింది, కనుక ప్రొడ్యూసర్స్ నచ్చింది, అందరూ కలిసి యాక్సెప్ట్ చేసిన తర్వాతే కదా జరిగేది. అది ఏ సినిమా కూడా ఒక్క డెసిషన్ అవ్వదు ఇప్పుడు అంత ఈజీగా, యూనో. సో అప్పుడు ఒకవేళ హిట్ అయిపోయింది అనుకోండి, ఇది అరే భలే పట్టాడు రా ఫామ్లా, ఉన్నదాన్ని బెటర్ చేసాడు అంటారు. ఇప్పుడేమో ఉన్నదాన్ని చెడగొట్టాడు అంటారు అందరూ. అది పాయింట్. సో దీనికి మనం టైటిల్ కార్డ్ మార్చి స్త్రీ 2 ఆ రాజ్ కుమార్ రావు థ్రిల్లర్ అని వేయాలి. అంతేనా? ఐమ్ జస్ట్ కిడింగ్. అంటే దట్స్ హౌ హీ మస్ట్ బి ఫీలింగ్ ఆర్ మోస్ట్ పీపుల్ మస్ట్ బి ఫీలింగ్. ఇప్పుడు శ్రద్ధా కపూర్ తన సాడడం ఎక్కువ అని తన ఫీలింగ్. అందుకని ఫస్ట్ ఫీమేల్ లీడ్కి గ్రేటెస్ట్ ఓపెనింగ్ అని తను పెట్టింది ట్వీట్. అంటే రాజ్ కుమార్ రావు అనే లెక్కలోనే లేడు అని తన ఉద్దేశం. మరి తన ఇతర సినిమాలు ఏమి ఆడలేగా, అది వేరే విషయం. ఇప్పుడు వచ్చిందేమో సాడము, నీకు వచ్చినప్పుడు పట్టుకోవాలి. కానీ మళ్ళీ మీరు కూడా లాజిక్ ఆలోచిస్తే అలాగా. ఇది ఏఐ తేల్చలేకపోతే డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ జ్యోతిష్యం చెప్పదు. ఉన్న దానికి మీకు అందరికన్నా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కానీ అది జ్యోతిష్యాలు కదా. డిరైవ్డ్ డేటా నుంచి కన్క్లూజివ్గా. బట్ ఇట్ మైట్ బి ఏబుల్ టు సే, ఎప్పుడు చెప్పగలుగుతుంది ఏ దీని గురించి ఇన్ టర్మ్స్ ఆఫ్ దాని అల్గోరిథమ్స్లో ఏ సాంగ్ అయితే యూనో ఎలా. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వీటిలో కూడా ఈ మధ్యన దేర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు సెలెక్ట్ ది కాంటెంట్. అవును, అదేం చేస్తుందంటే పారామీటర్స్లో ఏమేమి స్టోరీలో ఉన్నాయి జానర్ వైజ్గా, దీని వైజ్గా, దాని వైజ్గా అది స్టడీ చేసి దానికున్న ఎంత బేసిస్లో ఎలాంటి సినిమాలు ఎక్కువ, ఎలాంటి సీన్లు ఎక్కువ చూస్తున్నారు, ఏ యాక్టర్ని ఎక్కువసేపు, ఇదంతా క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది, అలాంటి చూసి చెప్తుంది. కాబట్టి ఏఐ ఈజ్ ఓన్లీ డిరైవ్డ్ డేటా. బట్ ఇవాళ మీరు నేను చూడండి, నార్మల్ న్యాచురల్ యావరేజ్ ఇంటెలిజెన్స్ అంటే మీరు కాదు నేను, ఇవాళ ఒక సినిమా గురించి గంటసేపు మాట్లాడాం, ఏఐ ఐఎమ్ సారీ ఐ కెనాట్ ఆన్సర్ దట్ అంటుంది. కాబట్టి మనమే గొప్ప. ఎందుకంటే స్పెక్యులేషన్ చేయదు, అది పాయింట్. రైట్, మన హ్యూమన్ బీయింగ్ స్పెక్యులేట్ చేస్తారు. ఏమంటుంది కాన్స్పిరసీ థియరీస్,
యా బట్ ఇట్స్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్ టు టాక్ అబౌట్ ఇండియన్ సినిమా ఇంత కాంప్లెక్స్ స్కేప్లో ఐ మీన్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ యాక్టివిటీ హ్యాపెనింగ్. ఒక బలగం ఆడేస్తుంది, హిట్ అయిపోతుంది. ఇంకో పక్క ఇంకేదో శ్రీదేవి ఏదో జ్యూస్ సెంటర్ బేబీ ఒకటి ఆడేస్తుంది. ఇంకో చోట కల్కి లాంటి మ్యామత్ ఫిల్మ్స్ వస్తున్నాయి. యా సో మీరేమో నా పెళ్ళాన్ని దెయ్యమని భార్యల మీద అటాక్ చేస్తూ స్ట్రీట్ లాంటివి వస్తాయి. అది ఇప్పుడు కరెంట్ మాన్స్టర్ కాబట్టి. రైట్ సార్, వీల్ క్యాచ్ అప్ అగైన్ ఆన్ సినిమా అండ్ మోర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. యా రైట్.